ఏదది అదేది అది ఏంటిది అది అది ఇది ఏంటిది అదేది మా ఏంటిది అది నువ్వు దాసి పెట్టావు ఏదది ఏంటిది నాన్న I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన హాయ్ నా పేరు సాహితి తిను మా మమ్మీ and today is Monday. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. ఈరోజు అయితే కిచెన్ నుంచి డక్కకి మైగ్రేట్ అవ్వాం, ఎందుకంటే బగారా రైస్ మమ్మీ స్టైల్లో చూపిపోతున్నాము ఈ వీడియోలో. అండ్ ఇదైతే మేము పార్టీ కోసం చేస్తున్నాం అనమాట. సో అందుకని చాలా ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చింది కాబట్టి డక్కుకి వచ్చాము. అదొకటి. ఇది మమ్మీ స్టైల్ ఎందుకు అయిందంటే అందరికీ నచ్చింది కాబట్టి. యాక్చువల్ నేను ఫస్ట్ చేసినప్పటి నుంచి నచ్చుతూ ఉంది, ఇంకా దాన్ని కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. ఈవెన్ మీరు దీంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఆల్రైట్, సో ఈ వీడియోలో అయితే మీకు రెసిపీ మొత్తం చూపిస్తాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎందుకు మనం ఈ రోజు లేపావు? అలా ఉన్నారు చూడండి మొత్తుగా. ఎంత అయింది నాన్న టైం? నువ్వు కూడా మీ అక్కలాగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నావు చిన్నగా. సంజన అక్కడ ఉంటుందని చెప్పి సాహితి కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు 10:57 అయింది టైం. మీకు గుర్తుండాలి కదా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని. అప్పుడప్పుడు సాహితి అవుతాను, అదే చేస్తుంది. అంతకుముందు రోజు 6 కల్లా లెగిసేది అనమాట. ఈరోజు వీడియో పెట్టడం కూడా ఇప్పుడేనా బుడ్డి పోస్ట్ చేస్తుంది? ఎంతసేపు అయింది? 20 minutes అయింది. చూడండి అట్లా డిలే అయిపోతుంది అనమాట. ఈ మధ్య ఏం చేస్తుందంటే నైట్ టైం సరిపోవట్లేదు అనమాట. వీళ్ళకి వర్క్ అయిపోయి అన్నీ అయ్యేసరికి నైట్ అయిపోతుంది బాగా. ఇంక సరేలేనా అంత మేల్కొని పెట్టద్దు, ఎర్లీ మార్నింగ్ లేసేసి చేసుకోమని చెప్పా. సాహితి కూడా అదే చేస్తుంది బేసిక్గా. యా, కొంతమంది యాక్చువల్లీ అడిగారు అనుకుంటా కామెంట్ సెక్షన్లో వీడియోస్ ఎందుకు వేరే టైమింగ్ పోస్ట్ చేస్తున్నారని. అందుకనే బేసిక్లీ ఏంటంటే నేను అలసిపోతున్నాను, సో పొద్దున్న పూజ చేస్తే ఈజీగా ఉంటుందని. ఏమైపోతుందంటే నైట్ అప్లోడ్ అవి అన్ని పెట్టేసరికి మిడ్ నైట్ అయిపోతుంది మనకి. అయిపోతుంది. ఇంకా సాహితి మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ లేసేది 6-6:30 కల్లా. అలాంటి ఇప్పుడు లేకపోతుంది, మళ్ళీ మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని నేను చెప్పాను నాన్న మార్నింగ్ లేసి చేసుకో, రాత్రి త్వరగా పడుకోమని చెప్పాను అనమాట. ఇంకా మేజర్ కొంచెం అది ఫాలో అవుతున్నాము. మళ్ళీ సంజన పికప్ డ్రాప్ ఆఫ్లు ఇవి కూడా ఉన్నాయి కదా, సో నైట్ అయిపోతుంది బాగా. సో ఈరోజు యాక్చువల్లీ సాటర్డే అండ్ సాటర్డేనా? సాటర్డే ఈరోజు. అందుకనే కొంచెం లేట్గా లెగ్సాను, బట్ చాలా అలసిపోయాను మమ్మీ. సో పర్లేదు బుడ్డి, అది కొంచెం తొందరగా పని చేసి. నా వాయిస్లో కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? వాటర్ తాగు. వాటర్ తాగితే రాదు మమ్మీ, నిద్రపోతే వచ్చిద్దా నుంచి. ఇప్పుడు ఇంక పట్టించుకోకూడదు మనం నిద్ర అని, ఈరోజు తప్పదు. సో ఈరోజు ఏంది, ఎందుకు అసలు ఎన్ని క్యాష్యూస్ అయింది, ఆ బటర్ ఏంది ఈరోజు? యాక్చువల్గా ఏం చేస్తున్నారు అనుకుంటా. ఈరోజు యాక్చువల్గా మమ్మీతో వీళ్ళు రెసిపీ ఫిల్మ్ చేస్తారు కదా, ఆ రెసిపీ ఫిల్మ్ చేయాలంటే రేపు చేయాలి. యాక్చువల్ రేపు సండే రోజు చేసుకుంటున్నాము. కానీ నేను చెప్పాను ఈరోజు ఎలాగూ మనం రైస్ చేస్తున్నాము పెద్ద కుక్కర్లో. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళు ఇంకా సెకండ్ హౌస్ తీసుకున్నారనమాట. అది హౌస్ వార్మింగ్ అవుతుంది. ఆఫ్టర్నూన్కి కొంచెం తను మొన్న మన ఇంట్లో రైస్ తిన్నప్పుడు చాలా బాగుంది గీత, ఇది కొంచెం ఏమన్నా నీకు వీలైతే హెల్ప్ చేస్తావా అని అడిగారు. సరే అని చెప్పి నేనేం చేశానంటే ఇంకా ఏమన్నా కావాలా అని అడిగాను. అడిగితే పొంగలి అన్నారనమాట. నేను పొంగల్ అంటే నాకు కారం పొంగలా అది స్వీట్ పొంగలా అన్నాను. అంటే కారం పొంగలి చేయగలరా అంటే చేస్తాను కానీ ఏనా నెయ్యి మీకు అలవాటేగా, కింద పడింది ఆల్రెడీ. సంజన లాగా మారిపోతున్నాను మమ్మీ నేను. అంటే వీళ్ళకి ఏం జరిగింది కూడా మొత్తం డీటెయిల్స్ తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. అది వీడియోలో ఎంత ఉంటే అంత ఉంటుంది, కానీ నేను చెప్పాల్సింది చెప్తాను. చెప్పు, క్లారిటీ కావాలి కదా. అయితే కారం పొంగల్ అంటే నేను చెప్పాను నా దగ్గర కుక్కర్ ఒకటే ఉంది. అదిగోండి ఆ పెద్ద కుక్కరు, ఆ కుక్కర్ ఒకటే ఉంది, ఇంకోటి కొనాలి ఇప్పుడు. అయితే ఆ కుక్కర్ ఒకటే ఉంది. సో కారం పొంగల్ దాంట్లో చేస్తే మళ్ళీ అది మొత్తం చాలా టైం కూడా పడుతుంది కదా, వేడిగా పెట్టుకోవాలి దాన్ని. అయితే ఇదైతే మనం పొంగలి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను అందుకని కారం పొంగల్ కాదు స్వీట్ పొంగల్ చేస్తానని చెప్పా. ఇంకా సరే అని చెప్పేసి సరే గీత అయితే స్వీట్ పొంగల్ చేయండి మీరు అని అడిగారు అనమాట. సో స్వీట్ పొంగల్ ఆల్రెడీ నేను చేసేసాను. ఇంకా అది వీడియో తీసే అంత టైం లేదు మాకు. మార్నింగ్ నేను ఇంకా రెడీ అయ్యి చేసేసాను. వీళ్ళేమో ఇంకా రావాలి కదా, ఇప్పుడే వచ్చారు.
సో అది మొత్తం స్వీట్, అందుకనే టెంపుల్ లాగా స్మెల్ వస్తుంది ఇంట్లో. నాకైతే స్మెల్ ఏం రాలే, ఇక్కడ ఉన్నా కదా నాకు కలిసిపోయింది అనమాట. నాకు చాలా వచ్చింది. బయట పెట్టి చేద్దాం అనుకున్నా పొద్దున, ఇంకా కానీ ఫాస్ట్గా అయిపోవాలి అని చేశాను. కొంచెం కూల్ అవ్వాలి మళ్ళీ. ఇప్పుడు నేను అది ట్రైన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఓకే. చేసేసి ఏం చేశానంటే కందిపప్పు వేసాను కొంచెం, ఒక ఎంత చేశాను 4 cups అనుకుంటా రైస్. 4 cupsకి ఆల్మోస్ట్ 1 cup కందిపప్పు వేసేసి నానబెట్టేసి పొంగల్ వేసేసి అయిపోయింది. నెయ్యి కూడా బటర్ అంతా వేడి చేసి వేసాను అంతా. సో ఇంకా ఇది వాడాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే జీరా ప్లస్ నేను అన్నీ కలిపి వేసుకుంటాను అనమాట. అది బగారా రైసా లేకపోతే ఐ థింక్ మమ్మీస్ వర్జన్ ఆఫ్ బగారా రైస్ చూపిపోతున్నాను. అంతే. అది ఏం చేస్తున్నానంటే మనం కర్రీస్లోకి బాగుంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, వెజిటబుల్స్ వేయకుండా. వెజిటబుల్స్ వేసామనుకోండి మళ్ళీ ఆల్రెడీ కూరలు, పన్నీర్ కూరలు, వంకాయలు, పప్పులు అన్నీ ఉంటాయి కదా. ఇదైతే మన దాల్ వాటిలోకి సెట్ అవుతుంది, దాని తర్వాత నా పన్నీర్ కర్రీస్లోకి సెట్, నార్త్ సౌత్ రెండిట్లోకి సెట్ అవుతుంది. అందుకని ఇలా చేస్తాను. ఈరోజు ఆ రెసిపీనే చూపించబోతున్నాము. కదా క్వాంటిటీ పెద్దది, క్వాంటిటీ ఎక్కువ, బట్ మీకు కొంచెం అర్థమైతేమో అని చూపిస్తున్నాం. అర్థమవుతుంది, అర్థం కాకపోవటానికి ఏముండదు నాన్న. క్వాంటిటీ అంటే అది వేసుకునేటప్పుడు కొంచెం మసాలాలు అవి చూపిస్తే అయిపోద్ది కదా. 4 minutes అయిపోయింది. 1కి అన్నారు కదా, 1కి చెప్పారు కానీ మనకు కొంచెం ఉండాలి, ఒక 10 నిమిషాలు అటు ఇటు, ఎందుకంటే ఫుడ్ కదా మళ్ళీ రైస్ అందులో రైస్. ఇప్పుడు మా ఐడియా ఏంటంటే ఇవి అయిపోయినాక స్టవ్ బయట పెట్టేస్తాను, ఫస్ట్ ఆ పొంగల్ ట్రాన్స్ఫర్ చేస్తాను బుడ్డి. ఈ లోపల మీరు ఇది చేసుకోండి. అవుతుంది అసలు ఇది. మార్నింగ్ ఏం చేశానంటే ఆ రోల్ ఉంది కదా మనం కాసుకొని తెచ్చుకున్నాము, దాంట్లో వేసేసి కొంచెం ఇలా అని దాంట్లో ఇంకా టైం సరిపోదు, చాలా టైం పడుతుంది ఇలా చేయాలంటే. అవును. ఇంకా హోల్ క్యాష్యూస్ కదా ఇవి. హోల్ క్యాష్యూస్ అంటే దాని బదులు చిన్న చిన్న పీసెస్ లాగా తింటే బాగుంటుంది రైస్లో. కాదు నాన్న, చిన్న పీసులు అక్కర్లేదు, హాఫ్ చేద్దామంటే అవ్వట్లా కదా. ఏమో నాకు చిన్న పీసులు ఉంటే నచ్చుతాయి. అలాగే రోట్లో వేసేసి ఇలా అంటే అయిపోద్దిగా, అది ఈజీ కదా బుడ్డి. తీసురా చెప్తా. నేను తీసుకురాలేను మమ్మీ, నేనే తెచ్చుకుంటా అయితే ఈరోజు. ఇది మార్నింగ్ ఇలైచీ కూడా చేశాను అనమాట దీంట్లో. ఇంకొక థింగ్, ఇలా నాప్కిన్స్ పెట్టేసుకుంటాను నేను వంట చేసేటప్పుడు. అవి ఏమవుద్దంటే దీనిపైన ఇప్పుడు ట్రే పెట్టేసి ఆ ట్రే పైన ఇది వేసేసుకుంటాను, ఫాస్ట్గా అయిపోతుంటాయి పనులు కూడా మనకి, ఎక్కువ ట్రాష్ అది పడకుండా. ఇలైచీ ఇవి బుడ్డి వదిలేయలే నాన్న, వదిలేస్తే వణుకుతుంది. ఇలా అవసరం లేదు, ఇలా రా చెప్తా. ఏం చేద్దామంటే ఒకసారి ఊరికి ఇట్లా అందాం బుడ్డి, అయిపోద్ది. అక్కర్లేదులే నాన్న, వదిలేస్తే జస్ట్ సరే. పని చేయమంటే బాధ, చేయొద్దంటే ఏముంది. ఇప్పుడు నీకు చాలా పని ఉంది లేదా, ఇవి దంచుకుంటావు అయితే నువ్వు. ఇదిగో ఇలానే చాలు. సరే నువ్వు అది లోపల ట్రాన్స్ఫర్ చేస్తావా. ఇదిగో ఇట్లా. సరే తెలుసు మమ్మీ, తెలుసు, దానికి కూడా డెమో అవసరం. కొన్ని పెద్దవి కొంచెం చిన్నవి ఉంటాయి కాబట్టి సరిపోద్ది. ఓకేనా. ఎస్. దేనికైనా డెమో ఇవ్వాలి నాన్న మీకు, లేకపోతే చిన్నవి నేను అటు తిరిగే లోపల ఇటు అన్ని పేస్ట్ ఈ ముక్కలు అయి ఉంటాయి. సరే చేసా, ఇంకొకసారి చెయ్యి. నేను డెమో సరిగ్గా చూడలేదు అనుకుంటా. మీ అక్క కూడా వస్తుంది అప్పుడు సరిపోద్ది. దీనికి టూల్స్ వాడామనుకో బుడ్డి మన పని అవుతుంది. దాంట్లో పొంగల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది అయిపోయిన తర్వాత సరిపోద్ది. అంతేనా, ఇంకేమన్నా పని ఉందా? ఊరికనే చెప్పటం కాదు, మమ్మీతో మండే రెసిపీ ఫిల్మ్ చేయాలి, నువ్వు స్టార్ట్ చెయ్యి అంటే ఆవేశంగా చెప్పింది. ఆ రోజు పాలక్ పన్నీర్ తింటా, ఫస్ట్ రెసిపీ అదే అనమాట. చూసావా బుడ్డి, చెప్పటం వేరు చేయటం వేరు. ఓకే బుడ్డి, అయిపోయింది ఇంకా ఫాస్ట్గా. ఇప్పుడు నేను నీకు ఒక పని చెప్తా, సంజన వచ్చే లోపల అవన్నీ తీసుకొస్తావరా బుడ్డి, దాంట్లోకి ఏమేం కావాలి అవన్నీ. తప్పదుగా. వీళ్ళు కూడా ఒకసారి బాగా ఈ రైస్ చేశారు, మాకు తెలియకుండా చేశారు కానీ చాలా అందరు బాగుంది అన్నారు. ఇప్పుడు కూడా తిన్నారు కాబట్టి అందరూ. అవును. ఓకే అయిపోయింది. సో యాక్చువల్లీ అయితే మేము మీకు ఇది మా ప్యాంట్రీ వీడియోలో చూపించామనుకుంటాను టిప్. ఏంటంటే మీరు ఈ ఆక్సో బాక్సెస్ ఉంటాయి కదా, ఏ ప్లాస్టిక్ బాక్స్లో అయినా మసాలా అట్లా వేసేటప్పుడు డైరెక్ట్గా వేయద్దు, ఇట్లా ఆ ప్యాకెట్లో వచ్చినాయి అట్లా వేయండి, లేకపోతే ఏదో ఒక లేయర్ ఉండాలి, లేకపోతే ఇది మొత్తం లైక్ ఆ మసాలా ఘాటునెస్తో పోయిద్ది అనమాట బాక్స్. మా ఎక్స్పీరియన్స్ అయింది అది, ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. బుడ్డి జీలకర్ర కూడా కావాలి. సరే తెచ్చుకో. జీలకర్ర, డ్రైడ్ మింటు, కస్తూరి మేతి తీసుకురా ఇల్లు. ఇంకా యాక్చువల్గా వేరే ఇలైచీ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, పెద్ద ఇలైచీలు. కానీ అవి అయిపోయినాయి ప్రస్తుతానికి, చాలా వాడాను నేను, బాగా వాడాను, అన్నిట్లో వేసి అయిపోగొట్టినట్టున్నా.
జీలకర్ర కనిపించలేదు. అవునా? మీకు కనిపిస్తే మీరు నన్ను ఎందుకు నా మాట అది ఈ బాక్స్ లో ఎవరికైనా ఒక నిమిషం ఉండు. నీకే కనిపించలేదు. కాదులే, అందుకనే డైలాగ్లు అయ్యకూడదు. వెయ్యాలి నాన్న అప్పుడప్పుడు. ఈ మధ్య వీడియోలకి సూపర్ ఫాస్ట్ అయ్యాము మేము. 10 minutes అంటే 10 minutes వీడియోలు చేసేసుకుంటున్నాం అనమాట. ఆ సూపర్ ఫాస్ట్నెస్లో అన్నీ అక్కడంటే అక్కడ పెడుతున్నాను. కనిపించిందా? కనిపించింది. రైస్ కూడా ఇదిగోండి, మార్నింగ్ నేను ఏం చేశానంటే ఇది ఎగ్జాక్ట్గా 15 cups మెజర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి 30 cups అట్లా వాటర్ పోస్తా. ఏమైంది? కింద పడుతుంది. కింద పడుతుందా? పడితే కొత్తవి కొనిస్తారా? వద్దులే నాన్న, అవి వద్దులే, కొత్తగా. సరే కానీ శారీస్ అడిగినట్టు అడగలేనులే. అదే కదా. ఏం చెప్పు. 15 cups అంటే ఎంతమంది సరిపోవచ్చు? 15 cups మళ్ళీ చపాతీలు అన్నీ ఉన్నాయి కదా. మొన్న మా ఇంట్లో కూడా నేను 14 వేసాను మొన్న మన ఇంట్లో బుద్ధి. ఇంకొక కప్పు పడుతుంది దాంట్లో కుక్కర్లో, అందుకని దానికి ఫుల్గా వేసేద్దామని వేసాను. 15 cups అంటే నీకు కనీసం కప్పు 4 తిన్నా కూడా 60 members తినచ్చు. చపాతీలు అన్నీ ఉంటాయి కదా బుడ్డి. అరౌండ్ 60 peopleకి అసలు మీకు ఎక్కువ అయ్యేటట్టు సరిపోద్ది. మన మాకైతే 75 అట్లా 80 వరకు తిన్నారు, కానీ చపాతీలు పాస్తాలు అన్నీ ఉన్నాయి కదా ఆ రోజు. జీరా కూడా ఓపెన్ చేస్తానులే బుడ్డి. అయితే మేము మొన్న ఒక 1.5 week సంజన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొచ్చినప్పుడు సేమ్ ఇదే డ్రింక్ అక్కడ తాగాను అనమాట. అక్కడ తాగినప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది. సో ఇంటికి కూడా ఇదే తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. తాగు, ఎలా ఉంది? నేను ట్రై చేయాలి పాపం, తాగమన్నారు నన్ను. ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో. ఈ అన్ని చోట్ల చాలా చేస్తారు. కాస్కోలో కూడా ఉంది. యా, మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. 10 calories ఉంది అంతే కదా. చాలా బాగుంటుంది మా ఇది. ఏమేమి వేసారు బుడ్డి? ఏమేమి వేసారంటే కొంచెమేలే. సాహితీకి అస్సలు మనం టచ్ చేసినా కూడా తాగదు. ఏం వేసారంటే దీంట్లో బాగుందా? మన మజా లాగుంది ఇది యాక్చువల్గా. అవునా? బాగుంది. 10 calories. దాని తర్వాత టీ ఎక్స్ట్రాక్ట్, స్టీవియా లీఫ్. అబ్బో, మనం ఇలా కలర్స్ చూసి తెచ్చుకోం కదా యూజువల్గా. పర్లేదు అన్న, ఇంకా నేను వేరే తీసుకుంటాను. మనం కలర్స్ చూసి తెచ్చుకోం కదా యూజువల్గా, కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం తాగాను నేను. లాస్ట్ వీకే కదా సాహితీ అక్కడ ట్రై చేసింది. సో ఇప్పుడు తెచ్చుకున్నాం కాస్ట్కోకి వెళ్ళినప్పుడు. ఫ్రిడ్జ్లో పెట్టింది. వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది నచ్చింది అన్నిటికంటే. తాగైతే సరే. ఇప్పుడు ఇవన్నీ చల్లీ బీన్స్ ఇవి కూడా వేస్తాను నేను ఇప్పుడు. నాకు ఇప్పుడు జీరా రైస్లో ఇవి కూడా వేయాలేమో అనుకుంటారు పిల్లలు, తీసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ మేము రైస్ తింటాం. జల్లీ బీన్స్ నా స్నాక్ ఇప్పుడు. ఇప్పుడు మర్చిపోయా, నా బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ ఒక కామెంట్ చదివాను ఈరోజు మార్నింగ్. సాహితీకి కూడా ఇంకా చెప్పలేదు. నువ్వు చూసావో లేదో నాకు తెలియదు. సాహితీ అంత అమేజింగ్ అని చెప్పారా? సాహితీ అక్క, సంజన అక్క చిన్న పాప ఉందంట, 6 years old. తనైతే వీళ్ళు ఎలా చెప్తే అలానే చెప్తుందంట, సేమ్ అన్ని అలానే చేస్తుందంట. తనైతే వీడియో తీసుకుంటాను అడిగారు అన్నమాట, సంథింగ్ ఏదో, నేను మొత్తం గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళకి చెప్దాము అనుకున్నా, చూడండి నాన్న అని. దట్స్ సో క్యూట్. తనంట 6 years. మీరేం మాట్లాడితే అది మాట్లాడుతుంది అంట. మీ ఫేవరెట్ అని, మీరు తనకి ఫేవరెట్. ఓ దట్స్ సో క్యూట్. వీళ్ళకి కూడా భలే ఇష్టం చిన్నపిల్లలు అంటే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది తినానా ఓపెన్ చేయి, వాడుకోవాలి ఇలానే, లేకపోతే ఇవి కూడా చేయదు. ఇప్పుడు మనకి చాలా రైస్ ఉంది కదా, 15 cups రైస్ ఉంది. ఒక 4-5 వేసి 4 వేసి. మామూలు మనుషులు మామూలు 1 cup అయితే ఒకటి చాలు. మామూలు మనుషుల క్వాంటిటీ అయితే ఒకటి చాలు. ఇప్పుడు ఎక్కువ మనుషుల క్వాంటిటీ ఇది, అందుకని అందరూ మామూలు మనుషులమే, కానీ మనుషులు ఎక్కువ అనమాట. పైగా సినిమా చూడండి ఎంత ఉందో. మామూలుగా ఒక ఫ్యామిలీకి అయితే ఒకటి చాలు. మేము చాలా ఫ్యామిలీకి వస్తున్నాం కాబట్టి అన్ని చాలా. ఇవి ఒక ఫ్యామిలీకి ఒకటని కూడా చెప్పద్దు బుడ్డి. ఇప్పుడు 6 familiesకి అక్కడ 60 families ఎన్నో ఉన్నాయి, 40 families. మీరు ఇంట్లో చేసుకుంటా ఉంటే ఒకటి చాలు. ఇంకొక థింగ్, నేను సినిమాని ఎప్పుడు బ్రేక్ చేయను. ఎందుకు చెప్పంటారా, అవి ముక్కలు ముక్కలు అవుతాయి కదా, మనం తినేటప్పుడు నోట్లో అడ్డం పడినట్టుగా అనిపిస్తాయి. నెక్స్ట్ క్లోవ్స్, లవంగాలు. ఇవి మామూలుగా అయితే ఎంత? కప్పుకి ఒక 4 వేసుకోవచ్చు బుడ్డి. ఓకే, మనం 15 cups కదా. లెక్క పెడతావా ఇప్పుడు నువ్వు ఇవన్నీ? సరిపోతాయి. లెక్క పెట్టాల్సి వస్తుందని సరిపోతాయి అంటుంది అనమాట. లెక్క పెట్టు బుడ్డి, లెక్క పెట్టు. అవును, 60 ఉన్నాయి మా అక్కడ. లెక్క పెట్టినానా? ఉన్నాయి, అదిగో ఉంటాయిలే అరౌండ్ 60. సర్లే, ఉంది ఫ్లేవరే కదా, చాలు. ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే కప్పు 4 లవంగాలు. 4 వేసుకోండి సరిపోతాయి. 4 మ్యాక్స్ 5 అంతే. ఇలాచి కప్కి అంతే. అవి అంత అక్కర్లేదు బుద్ధి. కప్కి ఒక 2 వేసుకుంటే సరిపోతాయి. ఓకే, మనకి 15 cups కదా.
సో 30 వేసుకోవాలి మనం. బుడ్డి ఒక టెస్ట్ పెడతా బుడ్డి నీకు ఇప్పుడు. నేను ఈ లెక్క పెడతా, ఆ, నువ్వు ఎన్నున్నాయి చెప్పు, నేను ఎన్నున్నాయి చెప్తే ఎవరు గెలిస్తే వాళ్ళని గెలుస్తా. సరే అట్లా కాదు. చూడాలి, నీకు అలా కాదు, నువ్వు ఇలా సుమారుగా చూసుకొని చెప్పు. అదే. అంటే ఆ సుమారుగా నువ్వు కూడా చూడు, సేమ్ టైం ఇద్దరం చూస్తున్నాం. సరే ఓకే, టైమ్ అప్. ఎన్ని? 34. 48. ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎన్ని ఉన్నాయి అని. మీకు కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చూపించేస్తాం ఇందాక, కాబట్టి మళ్ళీ చూపియము. సరే నేను కౌంట్ చేస్తాను ఇప్పుడు. నేను 48 చెప్పాను, వీడియోలో ఉంది రికార్డింగ్. నేను 34. మీరు ఎంత అనుకుంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 2 3 4 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 23, 26, 29, 30, 31, 32, 33, 34, 35, 36 37 38 39 40 41 42 43 44. చూసారా, నేనే విన్ అయ్యాను. బుడ్డి ఏం చేయమంటా చెప్పు, నేను విన్ అయినందుకు. చెక్కలు చెక్కలు క్యాన్సిల్. అదేంది? విన్ అయినో లేదా అడిగితే లాస్ట్ వీక్ అంతా అడుగుతుంది కదా, కాబట్టి ఇప్పుడు నేను చెయ్యట్లేదు. నా దగ్గర స్లోపిక్ లేదు మమ్మీ నీతో, అందుకనే జల్లీ బీన్స్ తింటున్నా. ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంటుంది కదా, ఎనర్జీ వచ్చి. ఇవి కూడా మామూలుగా అయితే ఒక జామ్ కప్పుకు ఒకటి చాలు. మనం 15 కదా, 2 3 4 5 బుడ్డి. ఇవి కూడా ముక్కలు అయిపోయినాయి యాక్చువల్గా. 6 7 అరౌండ్ 14 15 పెద్దవి ఈజీగా అవుతాయి. ఓకే, సరిపోతాయి. మామూలుగా అయితే కప్పుకి ఒకటి స్టార్ ఆనస్. యాక్చువల్గా బే లీఫ్ మొత్తం వేసేద్దాం, కింద ఉన్నాయి ఆ ప్యాక్లో, అవి తీయాలి. ఇప్పుడు తీయట్లేదు, మొత్తం వేసేస్తున్నాం. ఉన్నాయి బే లీఫ్ కూడా కప్పుకి ఒకటి. కప్పుకు ఒకటి సరిపోద్ది. 4 అయిపోయినాయి. కాఫీ ఫ్లేవర్ జాలీ బీన్ తిన్నా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మేజ్ అంటారు. ఇక్కడ హోల్ చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో, ఏంటిదా? ఆల్రెడీ వేసేసాను నేను. మేజా? మేజ్ జాపత్రి అనుకుంటున్నాను నాన్న తెలుగులో. ఒకసారి దగ్గర చూపి. షాజీరా యాక్చువల్గా ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది, అది కూడా తీసుకొస్తాను. కొంచెం సెర్చ్ చేయాలి, చూస్తాను. అది ఇంకా దొరకపోయినా ఇది వేసేస్తాను. ఎంత కావాలి? మామూలుగా అయితే కొంచెం చాలా కొంచెం చాలు, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు మర్చిపోయాను బుడ్డి, అది తీ చెప్తా, దాంట్లోనే ఉంది అసలు. అది తీ చెప్తా ఒకసారి. ఆ జీలకర్ర మన తాలింపు గింజల డబ్బా అది చెప్తా. దాంట్లో ఏం చేస్తానంటే మొన్న నేను నాకు అసలు గుర్తులేదు, కింద అట్లా ఉంచితే పడిపోతాయి నాన్న అన్నీ. దాంట్లో ఉన్న ఆవాలు అన్ని కూడా పర్లేదు, అవి కూడా డాన్స్ చేయాలి అప్పుడప్పుడు. వాటిని ఇట్లా వంచి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమై ఉంటాయి లోపల చూస్తా. బాగుంది, ఇష్టం బాగుంది. ఎక్కడ ఉన్నాయి? ఓ అటే జీలకర్ర కూడా ఇలా. మొన్న ఏం చేశానంటే నేను షాజీరా ప్లస్ జీలకర్ర 2 ఇందులో వేసేసి రెడీగా పెట్టుకున్నా. అదే గుర్తుంది, మొన్న దానికి వాడాను కదా, ఓకే ఓకే. అప్పుడు వాడేసినట్టున్నా. చూడండి, అంత ఎక్కువ వంటలు చేసింది మమ్మీ ఇంట్లో. 1 వీక్ నుంచి ఇప్పుడు వరకు తాలింపు డబ్బానే తీయలేదు బయటికి. తీయను, నెక్స్ట్ వీక్ కూడా తీను. అదేమన్నా ఇండియాలో లాగా, మనం ఇండియాలో అని కాదు, మామూలు మనుషులు మనం తినేటట్టు ఒక పప్పు కూర చేస్తే 2 పూట్ల తిని ఊరుకుండే వాళ్ళు ఏం కాదు. పొద్దున పూటది మళ్ళీ సాయంత్రం రాగానే మాకు ఇది వద్దు, ఇంకో నాన్ పిజ్జాను, ఇంకోటి ఏదో ఇంకొక రకము బర్రిటో బౌల్స్ అలా అన్నప్పుడు ఇవి మిగిలిపోతాయి కదా ఇంట్లో చేసినవి. అందుకని ఎక్కువ చేయకూడదు. అందుకని మనం రెసిపీస్ ఎక్కువ చేయకూడదు. సరే, ఈ షాజీరా మళ్ళీ తీయాల్సి వచ్చింది లోపల నుంచి. ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఓకే, మామూలుగా అయితే ఇంట్లోకి అయితే చాలా ఇంత చాలు. అది ఒక పించు, ఇది ఒక కొంచెం. ట్రాష్ ఉండు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఫెనల్ సీడ్స్ కాదు బుడ్డి, ఏదో ఒక సీడ్ వేసాయి. ఇది జీలకర్ర అనమాట, ఫెనల్ సీడ్స్ అని చెప్తుంది. ఫెనల్ సీడ్స్ అవసరం లేదు, అట్లానే ఉన్నాయి మా. ఇది మీకు మెజర్మెంట్ కావాలా దీంతో? ఇది మెజర్మెంట్ చెప్తాం బుడ్డి. ఇది ఎక్కువ పడుతుంది. మామూలుగా ఎంత కావాలి? 1 స్పూన్ కావాలి. ఒక కప్కి 1 స్పూన్ కావాల్సి వస్తుంది. బాగుంది, మీకు జీరా రైస్ లాగా ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత 6 స్పూన్స్, అది 7 పెద్దది కదా ఇది, చిన్న 8 9 10 11 12 13 14 15 సరిపోతాయి. 15 స్పూన్స్. దాని తర్వాత ఇవి కూడా సాహితీ కౌంట్ చేయబోతుంది. చెయ్యి బుడ్డి, ఎన్ని ఉంటాయి చెప్పు బుడ్డి. 100 150. నేను చేయను, కానీ 100 సరిపోతాయి. ఈజీగా 150 ఉంటాయి నాన్న. ఇది చాలా కొంచెం పడతాయి చూడు. సరే, కప్కి ఎంత? కప్కి ఒక 5, ఒక 10. మనకు ఒక 150 అలా కావాలి కదా, సరిపోతాయి సుమారుగా. మనం లెక్క పెట్టట్లేదు కానీ ఒక 10 వేసుకుంటే సరిపోయింది.
ఓకే, ఇది డబ్బాతో పని లోపల పెట్టాను. ఇవన్నీ నేను ఎందుకు రెడీ చేసుకుంటున్నా అంటే ఇక్కడ మనం చేసుకున్నాం అనుకోండి ఇక్కడే వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదంతా బయట పెట్టి చేస్తాము కుకింగ్. అప్పుడు బయటికి మనం తేపకొకసారి వెళ్ళటం రావటం తిరగం అన్నమాట. ఇన్నిసార్లు తిరగాలంటే లేట్ అయిపోద్ది. బుడ్డి బంగారం వింటే కదా ఇది స్మెల్ చూడు. యా, చూడు ఎస్, మింట్. ఇవి మా దగ్గర డ్రైడ్ మింటు, డ్రైడ్ ఆర్గానో, ఇటాలియన్ సీజనింగ్, కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ ఓకేలే కనుక్కుంటాము. మేతి. ఈ 3 ఒకలాగా ఉంటాయి. మేతి కూడా కనుక్కోవచ్చు బుడ్డి. మెయిన్ ఈ 3 ఒకలాగా ఉంటాయి. మళ్ళీ ఇది వేసామనుకోండి అది పిజ్జా రైస్ అవుతుంది. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది పిజ్జా రైస్ తింటున్నారు. ఇది చాలా బాగుంటుంది. డ్రైడ్ మింటే ఎక్కువ బాగుంటుంది. నేను ఫ్రెష్ మింట్ కూడా వేస్తున్నాను, కానీ డ్రైడ్ మింట్ ఇంకా బాగుంటుంది. అసలు ఫ్రెష్ మింట్ లేకపోయినా ఇది వేసుకొని చేసుకోవచ్చు, ఉండాలని ఏం లేదు. 1 2 బుడ్డి, ఇదే మెయిన్. ఎన్ని స్పూన్స్ వేయాలి? ఒక కప్కి 1 స్పూన్ డ్రైడ్ మింట్. ఇది వేయాల్సిందే. ఇది వేస్తేనే మీకు అసలు ఫ్లేవర్ వచ్చేది కూడా. ఫ్రెష్ వేసిన డ్రైడ్ మింట్ కంపల్సరీ. ఇది కస్తూరి మేతి. దీంట్లో నేను స్పూన్ ఎందుకు పెట్టలేదు తెలుసా? చేత్తోనే వేస్తాను. అది చూడండి, ఎక్స్పీరియన్స్ తెలిసింది. నేను అంత అనలే బుద్ధి, మరీ ఎక్కువ అంటున్నా. అది పౌడర్ అంత అక్కర్లేదు. దాను అట్లా కాదు, ముట్టదు కదా వేసి. ఇది వేసాను, పట్టుకో. ఇది కూడా ఒక 15 స్పూన్స్ వేసుకోవాలి లెక్క ప్రకారం. 15 స్పూన్స్. కానీ ఇది ఒక 4 స్పూన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మ చేసేలా చేశాను అనుకోండి, కింద పడి మళ్ళీ నన్నే వచ్చి నా చేత క్లీనప్ చేసిద్ది. దాని బదులు నాలాగా సాయితీ లాగా కామ్ అండ్ క్వైట్, పద్ధతిగా, చాలా పద్ధతిగా అలా ఉండాలి. పద్ధతి అమ్మాయి లాగా ఎక్స్ట్రా చేయకుండా. మమ్మీ లాగా ఎక్స్ట్రా చేశారు అనుకోండి బాగుంటుంది. అసలు అది నలగలేదు. ఎలా చేసిందో చూడండి. ఇట్లా రా బుడ్డి. నేను చేసాను మా. అలా కాదు నాన్న, నేను చూపిస్తారా? నేను చూపిస్తా పక్కకి. ఓ మై గాడ్. దాన్ని ఇలా పెట్టుకుంటే మధ్యలో ఎలా ఎట్టా అంటది బుడ్డి? అరచేతుల్లో పెట్టుకోవాలి. ఏదో చేతుల్లోనే ఉన్నాయి కదా. కొంచెం అంటాం అంతే. అది చూడు మమ్మీ, హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నా. ఒక 4 టైమ్స్ వేస్తున్నాను బుడ్డి. ఓకే, సో కస్తూరి, డ్రైడ్ కస్తూరి మేతి. డ్రైడ్ కస్తూరి మేతి అంటే తెలుసు కదా బేసిక్గా ఏంటి అనేది. అవును, మెంతి కూర డ్రైడ్ కదా. అవును. నేను ఇలా తెచ్చినప్పుడు మనకి స్పైసెస్ అంతా అవుతాయి, మళ్ళీ మనకి చిరాకు ఉంటుంది. అదంతా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వెళ్ళి పట్టుకుంటాం తీస్తాం కదా. పెట్టేటప్పుడు నీట్గా పెట్టేసుకుంటాం. ఎప్పుడు క్లీన్ చేయాల్సిన పని ఉండదు రెగ్యులర్గా కదా బుడ్డి? అవును నాన్న. ఈ 3 పెట్టేసేయి సాయితి. 3 లోపల పెట్టేసి ఇంక మనం బయటకు వెళ్దామా? పొంగల్ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కిచ్చేసేయాలి బుడ్డి. ఇంకా 11:20 అయింది. పొంగల్ ఇది ట్రాన్స్ఫర్ బాగుంది మా దీంట్లో చూడు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్యూజ్డ్ అంట. బాగుంది. అందుకని ఎనర్జీ స్టీవియా అంటున్నారు. బుడ్డి ఒకసారి చూపిద్దుదా ఏమేమి కావాలో. నేను బయలుదేరుతాను బయటికి. ఏం కావాలి? ఓకే, అందుకు మళ్ళీ డిలే అవ్వకుండా వాళ్ళకి పాపం ఫుడ్ కదా మెయిన్. ఏది ఏది? అదేది? అది ఏంటిది అది? అది ఇది ఏంటిది? అదేది మా? ఏంటిది అది? నువ్వు దాసి పెట్టావు. ఏది అది? ఏంటిది నాన్న? చెప్పాలి కదా ఏంటిదో. ఓ, దీంట్లోనే ఉందా? మనం వేసిన మిగతా నేను అనుకోలే ఇది పైన ఉండాలి, కొన్ని అదే ఉంది అనుకున్నాను. సాయితి ఏం కన్ఫ్యూజ్ అయిందంటే ఈ పౌడర్ చూసేసి బుడ్డి చేయబెట్టండి, మళ్ళీ నేను వాష్ చేయాలి కానీ. ఓకే, దీంట్లోనే అన్ని స్టార్ ఆనస్, బే లీఫ్, కస్తూరి మేతి, సినమన్, దాని తర్వాత షాజీరా, జీలకర్ర, క్లోవ్స్ అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము ట్రే పెట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. ఇది పొంగలి. ఫస్ట్ పొంగల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి. బటర్ ఏమో 5 స్టిక్స్ వేస్తున్నాము. మామూలుగా అయితే మీ ఇష్టం అనుకుంటాను. జీరా రైస్ అదే బగారా రైస్ కాదు. ఎంత కావాలి? 3 కప్స్కి 1 స్టిక్ సరిపోద్ది. 3 కప్స్కి 1 స్టిక్ ఆఫ్ బటర్ ఎగ్జాక్ట్గా సరిపోద్ది. 3 కప్స్ రైస్ పెట్టుకున్నాం అనుకోండి, 1 స్టిక్ బటర్ వేసుకోవచ్చు. ఓకే, క్యాష్యూస్ మీ ఇష్టం. మేమైతే కొంచెం ఎక్కువ వేస్తాం, మాకు ఇష్టం కాబట్టి. అండ్ దెన్ కొరియాండర్ అది 3 bunches బుడ్డి. 3 bunches కొరియాండర్. దాని తర్వాత మింట్ బాగా ఎంత ఉంది ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతుంది. ఎవరో ఇంటి దగ్గర నుంచి తెచ్చారు. సో ఇది మింట్ బాగానే ఉంది. ఓకే, కొరియాండర్, మింట్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. అదంతా కావాలి. ఒక స్పూన్ కప్పుకి సరిపోద్ది. ఇంకా నాకు ఇది మొత్తం పడుతుంది. ఇది యాక్చువల్గా 4 అయితే సరిపోతాయి. 5 కావాలి కదా మనం. 15 కప్స్ సరిపోద్ది 5. అండ్ రైస్ మేమైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాను. ఇది మా పొంగల్లో అన్నీ వేసావు, సాఫ్రాన్ అన్నీ వేసావు. సాఫ్రాన్ వేసాను, ఇలాచి దంచేసాను. ఒకసారి మిక్స్ చేస్తున్నా, వేడిగా ఉన్నప్పుడు పెట్టేసాను. అవి కూడా రేజన్స్ కూడా వేసేవట్టుంది. రేజన్స్, క్యాషూస్ అన్నీ వేసాను.
చాలా చాలా క్వాంటిటీ ఉంది. కొంచెం చల్లగా అయింది, బాగా అవ్వలేదు ఇంకా, కానీ స్టిల్ ఓకే. అంటే మనం మేనేజబుల్ సిచ్యువేషన్లోనే ఉంది అది. పట్టుకుంటావా? యా, ఎక్కడ నాన్న నువ్వు పట్టుకునేది? ఇలారా ఇలారా చెప్తా. బుడ్డి నువ్వు లాగద్దు. అనాలనుకుంటామా? లేదు నాన్న, బాగా వస్తుంది. ఇది 4 కప్స్ రైస్, 1 కప్పు కందిపప్పు వేసాను అనమాట పొంగల్లో. ఒక ట్రే వచ్చింది. మీరు ఎప్పుడన్నా చేసుకోవాలన్నా 4 కప్స్ వేస్తే అయిపోద్ది. ఈ కుక్కర్ నిండుగా చేశాను బేసిక్గా. ఈ కుక్కర్లో ఇంకొక కప్పు పడుతుంది. నిండుగా అంటే నిండుగా కాదు, ఇంకొక కప్పు పడుతుంది. 5 కప్స్ పడుతుంది. సో ఇప్పుడు అది వాష్ చేసి దీనికి యూజ్ చేయాలి. చేయి పెట్టాలి, తప్పదు. ఓకే, హ్యాండ్ పెట్టాల్సింది, ఆప్షన్ లేదు. కొంచెం చల్లగానే ఉందిలేండి, మరి భరించి లేకుండా ఉంటే కష్టం. బుడ్డి టేస్ట్ చూస్తావా? సంజనాకి. నానా భలే వచ్చావే, మా అమ్మకి అదే భలే వచ్చిందే. సంజన అదిగో స్టార్ట్ చేసింది నానా, పొద్దున్నే తింటా ఉంది, మొత్తం వీడియోలోనే ఉంది ప్రూఫ్. అదే ఇంకా ప్యాకెట్తోనే కనిపించింది. నా దేవుడి దండం పెట్టుకోవచ్చు, స్నానం చేసి వచ్చావు కదా. మేము ఆల్మోస్ట్ పొంగల్ చేశానులే పొద్దున. ఇప్పుడు ఇది గిన్నె వాష్ చేసే లోపల నువ్వు దండం పెట్టుకోవచ్చుకో. బయటకు వెళ్ళేసి సంజన సాహితి వాళ్ళు పొంగల్ చేస్తారు, నేను ఈ లోపల రెడీ అయ్యి వచ్చేస్తాను. యా, పొంగల్ చేస్తాం, ఏముంది. ఇదిగోండి పొంగల్ చేసేసా. ఈ పొంగల్ కాదు బుడ్డి, మర్చిపోయి పొంగల్ అన్నా నేను, బాగా పట్టుకుంది. జీరా రైస్. నేను పొంగల్ చేసేసా, నువ్వు అన్నాక పొంగల్ చేయమని చేసేసా. ఇది చాలా బాగా వచ్చింది పొంగల్. యా, యూర్ షూస్. చెప్పులు వేసుకొని చూడండి, నేను హైట్ పెరిగాను. బుడ్డి జల్లీ బీన్స్ తినాలి, హైట్ నాన్న పెద్ద టేస్ట్ చూస్తారా? ఇది మనకి టేస్ట్కి పనికి వచ్చింది, ఇది టేస్ట్కి పెట్టుకుంటాం నేను, మళ్ళీ చేతులు పెట్టి దాంట్లో వేయకుండా. ఇది టేస్ట్కి పెట్టుకుంటాం. ఎవరు నిల్ల పెట్టచ్చు దేవుడికి. తీసుకురా నాన్న బౌలు. యాక్చువల్గా దేవుడి ప్రసాదాలకి ఇది నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. క్యూజీనార్ట్ 0.32 క్వార్ట్ 0.30L. ఎందుకు చెప్తున్నానంటే సూపర్గా ఉంటుంది సైజు. మీకు వీడియోలో చిన్నదిగా కనిపించవచ్చు, పెద్దదిగా కనిపించవచ్చు కదా. యా, బాగుంది. ఇంకొకటి ఉంది కదా నా నాలుగులాడు, అవి పెద్దవి, అవి చాలా పెద్దవి ఉంటాయి. ఇవి నాకు ఎందుకు నచ్చుతాయి అంటే లిడ్స్ ఉంటాయి. మనం ప్రసాదం పెట్టామనుకోండి, మూత పెడతాం కదా, తర్వాత తీసి ఆఫర్ చేస్తాం. సో లిడ్స్ ఉంటాయి కాబట్టి సూపర్గా ఉపయోగపడతాయి మనకి. పెట్టేసి ఇది మనకి పెట్టకుండా వాటర్ వాష్ చేసేసాను అలా. పిల్లలు మీరు రెడీనా? వచ్చేసా. ఎక్కడికి వచ్చేసేది? ఎన్ని కప్స్ వేసామా రైస్? 15 నాన్న. సో ఈరోజు 15 కప్స్ బగారా రైస్ చేయబోతున్నాం, అంతే కదా. 15 కప్స్ బగారా ప్లస్ జీరా. సంజన చివరిలో వచ్చి 15 కప్స్ రైస్ వేసాము, టక్టకా చెప్పేస్తుంది. పెద్ది నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళి, ఆల్రెడీ నేను అది పెట్టేసాం బయట, మీ నాన్న పెట్టేసాడు, ఇది కూడా పెట్టేసిరా. గిన్నె పెట్టేసి ఆన్ చేసేయి, ఇంక బటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకే, నేనేం చేస్తానంటే ఈ లోపల ఇందాక మీకు చూపించాను కదా సాహితీ, నేను ఇది సిలాంట్రో, కొత్తిమీర ప్లస్ పుదీనా, ఇవి 2 వాష్ చేసి పెట్టేసుకున్నా మార్నింగే. ఇప్పుడు ఒకసారి కొంచెం కట్ చేసి చాప్ చేసేసి బయటికి తీసుకెళ్తా బౌల్లో వేసుకొని. సో క్వాంటిటీస్ ఎలా చెప్పాలి మామ్? ఏంటిది? ఇవన్నీ చెప్పావు ఆల్రెడీ వీడియోలో. చెప్పారా? ఓకే, అయితే నా పని కట్ అయిపోయింది నాకు. నేనా 7కి లేసా. ముందు అది చేసేసాను బుడ్డి, పొంగల్ చేశాను, టీ తాగేసి. పెద్ద స్టూల్ ఇచ్చేదా? యా, ఇదిగో ఇక్కడే పెట్టున్నా రెడీగా. మనము స్టవ్ కొనుక్కోకుండా రైస్ కుక్కర్లో చేస్తున్నాం మామ్. తెలివిగా చేస్తున్నాం కదా. ఓకే, సో కుక్ అండ్ ఫైనలీ ఫిగర్ అవుట్ చేశాను కుక్లో ఎట్లా పెట్టాలి. మరి నేను ఎక్స్పర్ట్ని అంటుంటివే పెద్ది, ఈ రైస్ చేయటంలో నేను ఎక్స్పర్ట్ని. నేను ఎప్పుడు ఆన్ చేయను మా, నువ్వు ఆన్ చేసేసిస్తావు. అబ్బా, బటర్ సపోర్ట్ మటుకు వస్తుంది. అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి, బికాజ్ మన సాల్ట్ తర్వాత రైస్లో యాడ్ చేస్తాము. ముందర సాల్ట్ వేసుకుంటే అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అంత సాల్ట్ వేయాలి తర్వాత అని. ఇది చూసిన అంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుందో, బికాజ్ ద రైస్ కుక్కర్ ఇస్ లైక్ అ వెరీ బాగా కుకింగ్ దానిలాగా కూడా చాలా బాగా పనిచేసిద్ది. నేను ఇట్లా పెట్టేస్తున్నానే కరిగిపోతున్నాయి, ఫాస్ట్గా హీటప్ అయిపోయింది. మరి నాకు 1 గంట కావాలమ్మా. వస్తుంది నాన్న, వస్తుంది, గంట వస్తుంది. రైస్ కుక్కర్ అయితే మేము పాస్ట్ 15 years నుంచి వాడుతున్నాం బేసిక్లీ. ఇట్స్ బెన్ అ రియలీ లాంగ్ టైమ్. అండ్ మేము ప్రతిసారి అప్పుడు మేము చిన్నప్పుడు కూడా చాలా పెద్ద పార్టీస్ అయ్యి చాలా మందిని పిలిచి హోస్ట్ చేసేవాళ్ళని. సో అట్లా ఈ రైస్ కుక్కర్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మా దగ్గర. అండ్ యాక్చువల్లీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మేము ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా, ఇట్ స్టిల్ లుక్స్ న్యూ, ఎందుకంటే అమ్మ జాగ్రత్తగా ఉంచింది దాన్ని. బట్ అయినా ఇట్స్
ఐ థింక్ లైక్ పెట్టే ప్రైస్కి చాలా వర్త్ ఇట్ అనిపించింది ఇట్లాంటివి కొనుక్కుంటే. ఎస్పెషలీ లైక్ మనం పార్టీస్ చేసుకున్నప్పుడు మల్టిపల్ రైస్ కుక్కర్స్లో ఇట్లా 2-3 రైస్ కుక్కర్స్లో 2-3 టైమ్స్ పెట్టే బదులు ఇట్లా పెద్దది ఉంటే ఒకేసారి అయిపోయింది. అండ్ ఇదేంటంటే అమ్మ పొంగల్ కూడా దీంట్లోనే చేసింది. అప్పుడప్పుడు ఈవెన్ లైక్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది బగారా రైస్ బిర్యానీలు కూడా చాలా బాగా వస్తాయి. అండ్ మీకు కూడా ఇట్లా పర్చేస్ చేసుకోవాలి, మేము కూడా వాడుకుంటాము అనిపిస్తే మేము కింద అమెజాన్ లింక్ పెడతాం దీనికి. బికాజ్ మేము కూడా పర్చేస్ చేసింది అమెజాన్లోనే. సో ఇది ఫాస్ట్గా ఎందుకు హీటప్ అవుతుందంటే రైస్ కుక్కర్స్కి ఆ బాటమ్ ఉన్న సర్కిల్ అంతా బర్నర్ కూడా అంతే ఉండేది దాని ఏరియా అంతా. సో అందుకని ఫాస్ట్గా హీటప్ అయిపోయింది, ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏమి రైస్కి వాటికి చిన్నగా స్లోగా కుక్ చేస్తే ఏం అవసరం లేదు కదా. రైస్ కుక్కర్కి ఎప్పుడు ఆపేయాలి కూడా తెలుస్తుంది, మనం ఆపేయటం కూడా చేయక్కర్లేదు. సో దోస్ లైక్ ఆల్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ విత్ దిస్. మా డాడీ చిన్నప్పుడు ఏం చేశాడో గుర్తుందా? ఏమైంది నాన్న, నాకు గుర్తులేదు. సంజనాతోటి ఒక చిన్న అదేమంటారు అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చిన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి. చిన్నప్పుడు మేమే 2-3 థింగ్స్ భలే గుర్తుంటాయి. అసలు ఏం చెప్తుందంటే, సో ఫస్ట్ జింజర్ గార్లిక్ వేయాలి కదా. కాదు నాన్న, ఫస్ట్ జింజర్ గార్లిక్ వేసాం అది అనుకోండి, పేలి మొత్తం స్ప్లాటర్ అవుతుంది. అది మళ్ళీ నెయ్యి అయిపోయి లోపల వేసేస్తే అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ హీట్ అయ్యేస్తే అది స్ప్లాటర్ అవుతాయి కదా, బటర్ అండ్ ఆయిల్ అవన్నీ. మరి ఇది ఒక్కటి ఉంది అనుకోండి రైస్, మన కర్రీస్ ఎలా ఉన్నా సేల్ అయిపోతుంది. వచ్చింది పెద్ద, నేను కలిపేదా? నేను కలుపుతాను మామని, కూర్చోగమ్మగా. చిన్నప్పుడు డాడీ అండ్ వాళ్ళ బ్రదర్స్ అన్నం తింటున్నారు. ఎప్పుడు నాన్న మాకు గుర్తులేవే. అండ్ అప్పుడు రసం చేశారనమాట ఇంట్లో. ఆ, నీకు గుర్తుంది? మాకు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చింది. రసం చేసినప్పుడు అది నెయ్యిని రసం అనుకొని పోసేసారు మా డాడీ ఓల్డర్ బ్రదర్, అంటే మా పెదనాన్న ప్లేట్లో. ఆహా, కాదు ఆ స్టోరీ మొత్తం తెలీదు. సరే చెప్పు, అయితే నువ్వు చెప్పు. కరెక్టేవే, కరెక్ట్గానే చెప్తుంది, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పు నాన్న. సో బటర్ని అది జింజర్ గార్లిక్ వేయాలి. ఇప్పుడు నేను స్టోరీ చెప్పే లోపలే ఇది కుక్ అయిపోతుంది. స్టోరీ ఇప్పుడు అయ్యే లోపల రైస్ అయిపోద్ది. అదే అట్లానే ఉంది. సో అక్కడ ఉన్నాను. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్స్ కూర్చొని దే వర్ అబౌట్ టు ఈట్ అన్నం. అండ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది రసం లాగే ఉంది కదా అని నెయ్యి వేసేసారు అనమాట మా పెదనాన్న ప్లేట్లో. అండ్ మా పెదనాన్న తిని ఏంది ఇది 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 అసలు రసం కాదు, నెయ్యి వేసారు, రైస్ మొత్తంలో మీరు నెయ్యి వేసారు అన్నాడంట. సో ఒక కొంచెం రైస్ పెట్టుకొని మొత్తం రసం వేసుకుంటే అది రసం అంతా నెయ్యి వేసారు. మొత్తం రసం లాగా నెయ్యి వేసేసారు బేసిక్, అప్పుడే కాసి పెట్టున్నారంట. సో అప్పుడు మా డాడీ అన్న నేను తింటా నాకు పర్లేదు అన్నాడంట. అది అప్పుడు ఏం చేశారు, ఆ రైస్ పక్కకు తీసే ఆ రసం అన్నాన్ని మీ డాడీకి ఇచ్చేస్తే రైస్ అన్నం, రసం అన్నం కాదు, నెయ్యి అన్నము. ఓకే, సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది స్టోరీకి, నేను తప్పుగా రిమెంబర్ చేసుకున్నా. అది రసంలో చేయి పెట్టిన వెంటనే అదేంది ఇది రసం కాదు నెయ్యి అని తెలిసిపోయిందండి, ఎందుకంటే ఆయిలీగా ఉండేది కదా బటరు నెయ్యి. సో అప్పుడు నేను తినలేనంటే డాడీ అన్నాను నేను తినేస్తాను నాకు పర్లేదు అన్నాడంట. ఇది ఒక స్టోరీ అయిపోయింది సంజన. ఇది నువ్వు ఎందుకంటే బాగా మంచిగా అప్పుడు చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళందరూ నెయ్యి బాగా వెన్నపూస చేసి నెయ్యి చేసేవాళ్ళు ఇంట్లో. ఫ్రెష్గా కాసి పెట్టేసప్పటికి అది రసంలాగా కనిపిస్తే 2 గిన్నెలు పక్క నుండి కన్ఫ్యూజ్ అయ్యారంట. యా, సో దట్స్ ద స్టోరీ. నా క్యాషూస్ వేస్తాను మా, ఇంకా కొంచెం నీ గార్లిక్ అది కుక్ అవ్వాలి కదా లైక్. ఇది కుక్ అవ్వాలి ఫస్ట్, కానీ మామూలుగా అది కూడా మర్చిపోవద్దు. నాకు తెలుసు మా. సాయితీ బ్రేక్ ఇది తీసుకుంటున్నా. ఇప్పుడే మనము జింజర్ గార్లిక్ వేసాం కదా, ఆ స్మెల్ వస్తుంది, ఆ పచ్చి వాసన పోయే వరకు కుక్ అవ్వాలి నాన్న. Yes. ఇది కొంచెం కర్రీస్ చేస్తారు చూడు, ఏం కర్రీస్? ఏదో గోంగూర కూరలు చేస్తారు చూడు రెస్టారెంట్స్లో. రెస్టారెంట్లో మిక్స్డ్ వెజ్ గోంగూర అని ఒక కర్రీ ఉండేది. యా, దాన్ని బేస్ లాగా ఉంది ఇది చూడటానికి. ఈవెన్ మొన్న మేము సాహితీ బర్త్డే కూడా పన్నీర్ గోంగూర అని పెట్టామన్నమాట స్టార్టర్స్. బాగుంది అది, గోంగూర పన్నీర్ ఆర్డర్ కదా. చేశాను కదా, గోంగూర పన్నీర్ ఆర్డర్ చేశాను. బాగుంది. సాయిది పక్కన పెట్టాయి. పెట్టదు నాన్న, పెట్టదు, నన్ను రమ్మన్నారు కదా. దాంతోటే తిరుగుతుంది. ఓ మై గుడ్నెస్, అయితే చేయటం నీకు బిగ్ మిస్టేక్ అయింది. జల్లీ బీన్స్. ఎందుకు బుడ్డి అంత తింటున్నావు? ఎలా అసలు చూడటానికి నాకైతే తినబుద్ది అవ్వట్లా. సో ఇది కుక్ అయింది. ఇంకా అవని నాన్న ఒక రవ్వ స్మెల్ బాగుంది. స్మెల్ పోయిందా? పోయిందా? ఇంకా కొంచెం ఒక 2 minutes వేయండి. ఏం అవ్వదు, నాకు వద్దు నాన్న, ప్లీజ్ నాకు పెట్టద్దు. జుట్టు మనిషికి అనిపిస్తుందా? ఎందుకంటే తొందరగా రెడీ అవ్వాలి కాబట్టి ఇలా ఆరబెట్టుకుంటుంది హెయిర్ కూడా పాపం. నీకు హెయిర్ కింద అవి పెడతారు చూడు, ఏం పెడతారు? ఏంటి అగరబత్తీలు అవి. అగరబత్తీలు పెట్టను నాన్న, సాంబ్రాణి పొగ. అదే ఏదో ఒకటి అగరబత్తీలు పెడతా.
దాని బదులు నేను చిన్నపిల్లలప్పుడు బగారా రైస్ ఫ్లేవర్ వచ్చింది నా హెయిర్ కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఏంది నాకు మంచి హెయిర్ మంచి స్మెల్ వస్తుంది అంటే ఇది తినాలనిపించింది నా హెయిర్ ని. బుడ్డి నీకు అట్లానే ఉంది మా, నీకు గోంగూర కూరలు రాసారు పన్నీర్ స్మెల్ కూడా అలానే చూడటానికి. బాస్టన్ లో ఒక రెస్టారెంట్ గోంగూర నెక్స్ట్ వెజ్జీ కర్రీ చేసేవాళ్ళు, ఎంత బాగుండేది. చాలా బాగుంటది అసలు, నిజం బుడ్డి. అసలు మనం ఎక్కడ చూడలేదు అది కదా. లేదు నాన్న బాగుంటుంది. నాకు గోంగూర పచ్చడి ఇష్టం, లేకపోతే ఇది పన్నీర్ ట్రై చేస్తాను చూడాలి, బాగుంది. గోంగూర పన్నీర్ బాగానేది ఇక్కడ ఈ రెస్టారెంట్ లో బాగానేది, కానీ ఐ రియల్లీ నా గోంగూర మిక్స్డ్ వెజ్ కర్రీ. ఓకే వేసేస్తున్నాను. ఇప్పుడు వేసాను. ఆయిల్ చూడు రిలీజ్ అవుతుంది చూసావా బయటికి, అప్పుడు వేసేస్తే అయిపోద్ది. ఓకే సో ఆయిల్ రిలీజ్ అయినప్పుడు వేయాలి. వేసేసాను. గిన్నె వేయద్దు, అంతే సరిపోదు నాకు. అదే అంటున్నాను, నీకు అబ్జర్వ్ చేసేస్తాయి అన్ని. ఇంకో థింగ్ ఏంటంటే మన పులిహారలైనా లేకపోతే ఏదైనా చేసుకున్నాం అనుకోండి, కొంచెం దాంట్లో పడాల్సినవి పడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, అంతే కదా. అండ్ ఐ థింక్ చాలా మంది మమ్మల్ని కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు అట్లా చేసుకోవాలి ఇది అట్లా చేసుకోవాలని. యా మేము మమ్మీతో మండే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రెసిపీ గురించి అడుగుతా ఉన్నారు. స్టూల్ లేదు సాయితీకి, ఇంకొకటి తెచ్చుకోపోన్నానా, చిన్న కుర్చీ ఉన్నది తెచ్చుకో, చిన్న సర్కిల్ స్టూల్. అవును సర్కిల్ స్టూల్ తెచ్చుకో. నిలబట్టం ఎందుకు వెళ్ళి బుడ్డి, నేను తెచ్చిస్తాను, నువ్వు కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో. ఇది భలే ఉంది ఆకు. ఏమైంది అది ఎలా ఉందంటే బిల్వపత్రం అంటారు నాన్న, బిల్వపత్రం అంటారు, శివుడికి ఇష్టం అన్నమాట, పూజ చేస్తారు, అలా ఉంది. నేను మళ్ళీ గిన్నెలో వేసాను. పర్లేదు డక్కే కాబట్టి కొంచెం అడ్వాంటేజ్, ఏమన్నా పడినా పర్లేదు, టెన్షన్ పడక్కర్లే. ఒక వర్షం పడింది అనుకోండి అన్నీ వెళ్ళిపోతాయి, సాఫ్ట్గా ఉంది. పెద్ది మీకు ఒక విషయం తెలుసా, 6 years పాప అంట, సాహితీకి చెప్పాను, నువ్వు చెప్పున్నానా? కామెంట్ పెట్టారు, ఏమని పెట్టారు చెప్పున్నానా? 6 year old అమ్మాయి మనం ఎట్లా మాట్లాడుతున్నా అట్లానే మాట్లాడుతుందంట. అన్ని వీడియోస్ చూస్తుందంట, మీరు అలా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతుందంట. వాళ్ళ మమ్మీ రాస్తారు, రికార్డ్ చేసి పంపిస్తానని రాస్తున్నారు, చూడు ఒకసారి. యా డెఫినెట్ గా వీడియో పంపించండి, మేము కూడా చూస్తాము. వీళ్ళకి చాలా ఇష్టం చిన్నపిల్లలు అంటే. ఈవెన్ సాహిత్య మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న బాబు ఉన్నాడు, 6 months అంటారు, 6 months బర్త్డే. సాహిత్య దగ్గరికి వచ్చి ఇంకెళ్ళట్లా, వాళ్ళ బ్రదర్ ఏమో సాహిత్య వెనకాలే తిరుగుతున్నాడు, వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు అంటే బుడ్డి, వాళ్ళ మమ్మీ మాట్లాడారు కదా, తను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది బ్రదర్ని, వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళాంలేమ్మా ఇచ్చేస్తామని చెప్పాం. కొంచెము క్యాషూస్ కొంచెం బ్రౌన్ లైట్ గా. నిన్న కూడా బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాను కదా, యాక్చువల్లీ ఆంటీ వాళ్ళ సంజన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, సో వాళ్ళ ఇంటి పక్కన నైబర్స్ వాళ్ళ డాటర్ వాళ్ళ బర్త్డే అంట. సాహిత్య వెళ్ళొచ్చింది, మేము వెళ్ళలేదు. యా సో సంజన అప్పుడు లైక్ అంతా రెడీ అవుతుంది ఎందుకంటే ఇంటికి రావడానికి. సో మమ్మీ అండ్ డాడీ వాళ్ళు అంకుల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆంటీ వాళ్ళకి ఒక సన్ ఉంటాడు, ఐ థింక్ లైక్ మిడిల్ స్కూల్ అబ్బాయి. he's in 7th. సో 7th grade అబ్బాయి అనమాట. తను ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాడు, వాళ్ళ నేబర్ వాళ్ళ పార్టీకి. సో నేను అడిగా ఏంటి ఎవరి బర్త్డే అంటే, అప్పుడు ఆంటీ నేను కూడా ఒకసారి చూపిస్తాను నీకు అని తీసుకెళ్ళారు. సో అక్కడ వాళ్ళ బర్త్డే గర్ల్ వాళ్ళ సిస్టరు బేబీ అనమాట, చిన్న బేబీనా. యా సో తను కూడా పట్టుకుంటే నన్ను చూసి నవ్వుతా ఉంది. అంత 2 years 3 years ఉంటాయా? రైస్ వేయచ్చు, 1.5 అట్లా ఉంటుంది. 1.5 ఉంటుంది. రైస్ వేయచ్చు. అందరూ సాహితీని గుర్తుపట్టారంట, సంజన రెడీ అవుతుంది. యా అసలు అక్కడికి పార్టీకి వచ్చిన అందరు గుర్తుపట్టారు, లైక్ ఓ మీరు వీడియోస్ చేస్తారు, ఫోటోగ్రాఫర్. సో క్యాషూస్ బేసిక్లీ 75% కుక్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు చేసేస్తాను. ఎందుకంటే నాన్న క్యాషూస్ ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, రైస్ లో ఎలాగో మెత్తబడతాయి కాబట్టి. ఎక్కువ అవ్వకూడదు. ఇది కొత్తిమీర పుదీనా. ఓకే ఇది రైస్ కూడా వేసేసాం ఎందుకంటే రైస్ టాపు పెట్టున్నాయి 15 cups, తొందరగా ఫాస్ట్ పాడైపోద్ది మళ్ళీ. వెళ్ళు. సాల్ట్ కూడా తెచ్చాను. వాటర్ ఇలా ఇవ్వనా, నేను మెజర్ చేసుకొస్తాను. 15 cups కి మనకి 30 cups వాటర్ పడతాయి. 15 cups 15 ప్లస్ 7.5 22 spoons. అంత అవసరం లేదు నాన్న, 15 spoons అయ్యి చాలు, ఎందుకంటే కర్రీస్లో కూడా ఉంటుంది కదా, కప్పుకి ఒకటి వేయండి చాలు. చేసి అయితే ఓకే ఇప్పుడు అంతసేపు మా ఇది రైస్ కుక్ అంతే పడుతుంది, ఒక 30 minutes పడుతుంది. మనం ఏం చేద్దామంటే మధ్యలో ఒక 10 minutes తర్వాత ఒకసారి వచ్చి నేను మిక్స్ చేసేస్తా, ఎందుకంటే ఇలా బబుల్ అవుతా ఉంటుంది కదా, ఈ లిడ్ చుట్టూరా పడిపోద్ది. ఒకసారి కలిపామనుకోండి ఇంకా మనకి అస్సలు అవ్వదు, ఎలా ఉన్నది అలా ఉంటుంది. పెద్ద పెట్టేసి మనం వెళ్ళి రెడీ అవుదాం. అయిపోయింది. ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి పార్టీకి రెడీ అవ్వాలి, మాకు ఇంకా ఈ కుక్ అయ్యే టైం ఉంది. ముగ్గురికి ఏం డ్రెస్లు వేసుకోవాలి కూడా చూసుకోలేదు వీళ్ళు. పదండి.
సో ఇప్పుడైతే బయటకు వచ్చి రైస్ అయిపోయింది అని వినిపించింది నాకు. మమ్మీ చెప్పింది అయిపోయింది అని. ఒకసారి మీకు చూపిద్దామని వచ్చా. వావ్, ఎంత బాగా వచ్చిందో రైస్ అసలు. అండ్ స్మెల్ కూడా అసలు ఆ నెయ్యి, క్యాష్యూస్ చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. మీరు చూస్తున్నారా? సంజన అయితే ఇప్పుడే గిఫ్ట్ రాస్తుంది. అది అందులో పైన నేమ్ రాసేసి గిఫ్ట్ కార్డ్ పెట్టాలి. అండ్ మమ్మీ అయితే రెడీ అయింది, మేము కూడా రెడీ అవ్వాం. అంటే చాలా ఫాస్ట్గా రెడీ అవ్వం, లేట్ అయిపోతుంది. Yeah. కానీ ఒకసారి అయితే టేస్ట్ అయితే చెప్పాలి. యాక్చువల్లీ టేస్ట్ వద్దనుకున్నాం, నేను వద్దనుకున్నాను. కానీ మమ్మీ సంజన చెప్పేది కాదు, టేస్ట్ చెప్పాలి, అప్పుడే మన ఆడియన్స్కి తెలిసిద్ది అన్నారు. సో సరే నేను పెట్టేస్తాలే నాన్న, మీకు ఈజీగా ఉంటుంది. Okay. అది బెటర్. స్మెల్ అయితే చాలా బాగుంది. వావ్, ఇట్స్ సో గుడ్. నీ స్పూన్ నువ్వు పట్టుకో బుడ్డి. వద్దు తొందరగా పెట్టేసి నేను తింటా మళ్ళీ. అంత బాగుందో అసలు. ఫ్లేవర్ రైస్ లాగేంది, అసలు కారం లేదు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా ఎక్కువ బాగుందా? తింటారు. నేను కొంచెం టేస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంది మా. బటర్ టేస్ట్ వస్తా, మసాలా కొంచెం వస్తా, చాలా బాగుంది. మెంట్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఎవరైనా కూడా 15 కప్స్ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ మెజర్మెంట్స్ వాడి. ఈవెన్ చాలా పొడి పొడిగా అట్లా చాలా బాగుంది వచ్చింది. ఇంకా పదండి, అక్కడ దిందురు పదండి, ఇంకా లేట్ అవుతుంది. ముందు తింటే సమస్య కాదు. ఇంకా పదండి. సరే అయితే సంజన కూడా కంగ్రాట్స్ ఆన్ యువర్ న్యూ హోమ్. ఓకే, అది గిఫ్ట్ కార్డ్ పెట్టేసి బయలుదేరుతామా? డాడీ రైస్, పొంగల్ అన్నీ ఆల్రెడీ కార్లో పెట్టేస్తున్నారు. సో లెట్స్ గో. Se acabó. Free drinks in the house.